నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో బంద్ పాక్షికం, యథావిధిగా కొనసాగిన బస్సు సర్వీసులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు। మౌన దీక్షను భగ్నం చేసిన పోలీసులు, స్టేషన్లో దీక్షను కొనసాగించిన విహెచ్। అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 మంత్రులు రాజీనామా చేయాలి, సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, మాజీ శాసనసభ్యులు రామకృష్ణ డిమాండ్। పుణ్యక్షేత్రంలో రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు, విహెచ్ వైఖరిపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్, నగరంలో భారీ నిరసన ర్యాలీ। వార్తల్లోని వివరాలు। చిత్తూరు పట్టణం పరిసర మండలాల్లో భారత్ బంద్ ప్రభావం కనిపించలేదు। పెట్రోల్ ధర పెంపుకు నిరసనగా అఖిలపక్ష పార్టీలైన బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ జాడే లేకుండా పోయింది। ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు యథావిధిగా తిరిగాయి। ఉదయం 8 గంటల వరకు రోడ్లపైకి రాని వాహనాలు 10 గంటల నుండి తిరిగాయి। ఆందోళనకారులకు భయపడిన దుకాణ యజమానులు షాపులను మధ్యాహ్నం వరకు మూసివేశారు। బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి। ఇదిలా ఉండగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు। దీంతో రెచ్చిపోయిన నాయకులు పోలీస్ స్టేషన్లోనే ధర్నాకు దిగారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దొరబాబు, బీజేపీ నాయకులు గోళ్ల హరిప్రసాద్, సిపిఐ నాయకులు నాగరాజన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని తెలిపారు। వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు। పొగాకు వాడకాన్ని నిషేధించి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ భారతిరెడ్డి పిలుపునిచ్చారు। ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో డిఎం&హెచ్ఓ క్షయవ్యాధి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా డిఎం&హెచ్ఓ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తాయని తెలిపారు। పొగాకు వాడకం వల్ల ప్రభుత్వానికి 19,000 కోట్ల ఆదాయం వస్తే వైద్య సేవలకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని తెలిపారు। పొగాకు మన దేశంలోని పంట కాదని, పోర్చుగీస్ వారు వారి సంతోషం కోసం దిగుబడి చేసుకుందని, దీనిపై నిషేధం విధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ జయరాజ్ కోరారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సంజయ్, పీఓడిటి డాక్టర్ మున్నత్తం, ఎస్పీహెచ్ఓ దయాళన్, జిల్లా టీబీ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే సంస్కృతి మబ్బు కుటుంబానికి లేదని మబ్బు చెంగారెడ్డి స్పష్టం చేశారు। కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న చెంగారెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడంపై తన మనోగతాన్ని బహిర్గతం చేశారు। గురువారం తన సొంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు। సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ డీసీసీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో భవిష్యత్తు సహకారంపై భరోసా పుచ్చుకొని ఎన్నికల ప్రచారంలో మబ్బు ముద్రను చూపిస్తానని ప్రతిజ్ఞ చేశారు। ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ 1969 నుండి తన తండ్రి మబ్బురామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని, మొదట కౌన్సిలర్గా, తర్వాత మున్సిపల్ చైర్మన్గా, ఆ తర్వాత 1985, 89లో 2 సార్లు ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు। 1999లో తన తండ్రి స్వర్గస్థులైన తర్వాత కూడా మబ్బు కుటుంబం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిందని, అయితే ఎన్నికల ముందు తమను వాడుకొని ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అందుకే ఎన్నికల ప్రచారానికి మబ్బు కుటుంబం, మబ్బు మద్దతు వర్గం ప్రచారానికి దూరంగా ఉందే తప్ప మరొకటి కాదని, ఎప్పటికీ మబ్బు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవదని అన్నారు। ముఖ్యమంత్రి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి హామీతో రేపటి నుండి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటామని ఆయన హామీ ఇచ్చారు। ఎలక్షన్స్ అంటే మబ్బోడు రావాలా, పని చేయాలా, ఎలక్షన్స్ తర్వాత చూస్తే మమ్మల్ని ఎడంకాలతో పొందుతున్నారు। ఇది వాస్తవం। తిరుపతి ప్రజలకు ఖచ్చితంగా నీటి సరఫరా అందించడంలో ప్రధాన భూమిక పోషించే తెలుగంగ కార్మికుల్ని ఈరోజు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఐఎన్టీసీ ఒక అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీలో తెలిసినా కూడా
125 మందిని తీసివేయడం జరిగింది. వారందరి కుటుంబాలు ఈరోజు రోడ్లో పడినాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి పనిచేసేది మేమే అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోరు? ఇది మా ఆవేదన మాత్రమే, అసంతృప్తి కాదు. ఇంతకాలం మేము ప్రచారంలోకి ఎందుకు రాలేదు అని చెప్పేదానికి ఒక సమాధానం. అంతేగాని మేమేదో తెలుగుదేశం పార్టీలో చేరిపోయినామనో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నామనో అటువంటి ఆరోపణలు అటువంటి ఏదైనా ఉంటే కూడా అవన్నీ అవాస్తవాలు. అనంతరం కిషోర్ కుమార్ రెడ్డి స్పందిస్తూ మబ్బు కుటుంబానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా మబ్బు కుటుంబం వెనుక ఉన్న పార్టీ కార్యకర్తల అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే మోహన్, పార్టీ నాయకులు అమాస రాజశేఖర రెడ్డి, కార్యకర్తలు, మబ్బు మద్దతుదారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడం జరుగుతోందని, అయితే ధరలు తగ్గితే మాత్రం తగ్గించకపోవడం ఏమిటని వామపక్ష పార్టీ నేతలు ప్రశ్నించారు. పెట్రోల్ ధరలను నిరసిస్తూ బీజేపీ, వామపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలో బంద్ను నిర్వహించారు. పూర్ణకుంభం కూడలిలో సిపిఎం, సిపిఐ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెరిగే ధరలకు హద్దే లేదు, పెంచేవారికి బుద్ధే లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 8 రూపాయలను పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్ ధర అధికంగా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $30 తగ్గినప్పటికీ ధరను తగ్గించకపోగా విదేశీ సంస్థలకు లాభాలను చేకూర్చడానికి యూపీఏ ప్రభుత్వం ప్రజలపై ఈ భారాన్ని మోపడం జరిగిందన్నారు. కిరణ్ సర్కార్ పెట్రోల్పై 33% పెంచి ఖజానాను నింపుకుంటోందని, పెంచిన ధరను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీ నేతలు రామానాయుడు, పెంచలయ్య, నాగరాజు, కంగరాజు, మొరడి, రవి, ఐద్వా లక్ష్మి, కుమారమ్మ, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. లీటర్ పెట్రోల్ ధరను 8 రూపాయల వరకు పెంచి పేద మధ్యతరగతి ప్రజానీకం యొక్క బతుకులను అతలాకుతలం చేయడం జరిగింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లోనే ఇంతకంటే తక్కువ రేట్లతో పెట్రోల్ సరఫరా చేస్తూ ఉంటే, ఈ దేశంలో మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. రూపాయి విలువ పడిపోయిందని చెప్పేసి పెంచుతా ఉన్నామని మరోసారి చెప్తున్నారు. రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఏంది? ఎగుమతులను తగ్గించి దిగుమతులను ఎక్కువ చేయడం వల్ల విదేశీ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసమే మన రూపాయి విలువ తగ్గించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ట్యాక్స్ను 33% నుంచి తగ్గించి ఈ భారాన్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బంద్లు ప్రజా జీవితానికి ఇబ్బందులు లేకుండా జరగాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారత్ బంద్ జరుగుతోందని బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆ పార్టీ అభ్యర్థి జల్లి మధుసూదన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైరాగపట్టెలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలో బీజేపీ బంద్ నిర్వహిస్తోందన్నారు. బంద్లో ప్రజా జీవితానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సామాన్యుల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. దీంతో బంద్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. తిరుపతి ప్రజలు బీజేపీకి అవకాశం కల్పించి తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. భారత్ బంద్ని మా భారతీయ జనతా పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. అసలు ఈ బంద్కు కారణమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి కళ్ళు తెరుచుకోవాలి. అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సామాన్య మానవుడు ఉన్నాడని ఏ కోణాన ఏ దృష్టిలో కూడా ఆలోచిస్తే అసలు ఈ పెట్రోల్ ధరలు గత సంవత్సరాలుగా ఇన్నిసార్లుగా విపరీతమైన రేట్లు పెంచుతున్నారు. ఇంతకుముందు అయితే ₹10 పావులతో ఉండేవాళ్ళు ఏకంగా ₹10, ₹8 లెవెల్కి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. పార్టీ నాయకులు ఎంఆర్ రాజా మాట్లాడుతూ, దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉప ఎన్నికలు రావడం దురదృష్టదాయకమన్నారు. ఒకసారి ఎన్నికైన శాసనసభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర ప్రతినిధులు రాజీనామాలు చేస్తే తిరిగి ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు వీలు లేకుండా చట్టం తీసుకురావాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు గాలి పుష్పలత, రామ్మూర్తి, మునిరత్నం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమి అవసరం లేని ఈ ఎన్నికలను ఈరోజు ప్రజలపైన మోపడం అనేది నాయకుల యొక్క స్వార్థపూర్తి రాజకీయం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ 18 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలు లేకున్న విధంగా రాజ్యాంగ సవరణ తేవాలి. ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళు తిరిగి పోటీ చేస్తే వాళ్ళను అనర్హులుగా ప్రకటించవలసిన ఆవశ్యకత కూడా ఉంది. రాబోయే కాలంలో ఉప ఎన్నికలు లేని విధంగా ప్రజలు తమ యొక్క తీర్పును చెప్పాలని భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున
శ్రీవారి సన్నిధిలో జగన్ వివాదాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తిరుమలలో జగన్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించినందుకు నిరసనగా గురువారం రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా వద్ద చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేసి ఎమ్మార్పల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరోవైపు ధరల పెరుగుదలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు దీక్షకు అనుమతించలేదు. మౌన దీక్షతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఎంపీ హనుమంతరావును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంకన్న ఆలయంలో వైఎస్ జగన్ టీటీడీ నియమ నిబంధనలు ప్రమాణాలు పాటించకపోవడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. శ్రీవారి సన్నిధిలో జగన్ వివాదంపై విహెచ్ చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికీ ఆయన నిర్విరామంగా వ్రతాన్ని పూర్తి చేశారు. బహిరంగ ప్రదేశంలో విహెచ్ మౌన దీక్షకు పూనుకోవడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్న సంఘటన వీతమే. దీంతో సాయంత్రం వరకు ఎమ్మార్పల్లె పోలీస్ స్టేషన్లో విహెచ్ హనుమంతరావు తన అనుచరులతో కలిసి మౌన దీక్ష చేశారు. సాయంత్రం 5 గంటలకు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే ఆదికేశవ నాయుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపు చేశారు. అనంతరం విహెచ్ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకన్న ఆలయంలో గోవిందనామ స్మరణలు మాత్రమే వినపడాలన్నారు. జగన్ టీటీడీ నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాణాలు చేయకుండా ధ్వజస్తంభం వద్ద జై జగన్ జిందాబాదులు చెప్పించుకోవడం దారుణమన్నారు. ఈ అపచార ప్రభావం ప్రజలు రైతులపై పడకుండా ఉండేందుకు తిరుపతిలో దీక్ష చేపట్టి వెంకన్నను కోరుకున్నానని తెలిపారు. సోనియా గాంధీని విజయమ్మ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన బిడ్డను మందలించుకోవాల్సిన విజయమ్మ సోనియా గాంధీపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తండ్రి పోయాడు, ఆనాటి పాపాలను జగన్ అనుభవిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మోహన్, డీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతారెడ్డి, నాయకులు మునశేఖర్, అక్కినపల్లి లక్ష్మయ్య, కుమార్, ఆమదాల తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఆలోచన ఏమిటి, టీటీడీ ఏ విధంగానైతే నియమాన్ని అనుసరించాలని ఆలోచన చేయకుండా వైకుంఠ ద్వారం నుంచి 60-70-80 మందిని తీసుకొని యాక్చువల్గా ఏమిటి ఆరగింపు అయ్యే వరకు ఎవరిని పంపరు. వీరు కూడా ఇంతకుముందు చైర్మన్ చేశారు. అడిగారు ఎంత పెద్దవాడు వచ్చినా చీఫ్ జడ్జి రాని ఎనీ విఐపి అన్లెస్ గంట కొడితేనే దెన్ ఓన్లీ దే కెన్ ఎంటర్. అలాంటిది కాకుండా లోపలికి ఎంటర్ అయిపోయి గజస్తంభం దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ స్లోగన్స్ ఇచ్చారు. జనం పోయేవారు భక్తులు అన్నారు గోవిందా గోవిందా అంటుంటే వీళ్ళేమో జగన్ జిందాబాద్ అంటుంటే వాళ్ళు వినలేక చెవులు మూసుకున్నారు. ఇలాంటి కల్చర్ ఉన్నవాడు రాజకీయంగా ఏ విధంగా పనికొస్తాడు. అయితే ఆయన పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేలా రాజకీయ విమర్శలకు దిగుతున్న వి హనుమంతరావు నోరు అదుపు చేసుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. శ్రీవారి సన్నిధిలో జగన్ ఆయన అనుచరులు నినాదాలు చేసి శ్రీవారి ప్రతిష్టను దిగజార్చారనే విహెచ్ ఆరోపణలు, మౌన వ్రతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్పై విహెచ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుండి విహెచ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. భార్యతో కూడా ఓటు వేసుకోలేని విహెచ్ ప్రజాదరణ కలిగిన జగన్ను విమర్శించడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో విహెచ్ రాజకీయాలకు పాల్పడుతూ పుణ్యక్షేత్ర పవిత్రతను మంటగలుపుతున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. జగన్ టీటీడీ నిబంధనల ప్రకారమే శ్రీవారి దర్శనానికి వెళ్లారని, ఆయన గాని ఆయన వర్గీయులు గాని శ్రీవారి సన్నిధిలో నినాదాలు చేయలేదని, అవసరమైతే సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం విహెచ్ నీచంగా వ్యవహరిస్తున్నారని, ఆయన స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, లేని పక్షంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రుద్రగోపి, కేశవులు, చంద్రశేఖర్ రెడ్డి, దొడ్ల కరుణాకర్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనాల్లోకి వస్తున్నావు, విజయం విమర్శించి అరుగుతుందా? నీకు సవాల్ చేస్తున్నా నీ భార్యతో నువ్వు ఓటు వేయించుకో. రాస్కేల్ నీ హనుమంతరావు ఏమనుకుంటున్నావు? ఏ విమర్శించినా చెల్లుతుంది అనుకుంటున్నావా? నువ్వు పత్రిక పెట్టుకొని ఓటు ఇప్పకుండా ఓటు వేసుకుని జనాల్లోకి రా. ఓటు ఊడేలా కొడతారు జనాలు. అలా చేయకుండా ఓట్ల మీదకి వచ్చి పత్రికల దగ్గర ప్రకటనలు ఇచ్చి వెళ్ళిపోతావా?
నీకు నిజంగా చావు ఉంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 144 సెక్షన్ ఉన్నప్పుడు కాదు, ఎన్నికల కోడ్ అయిన తర్వాత నువ్వు నాయకుడు అనిపించుకోవాలంటే 100 మందితో నువ్వు ధర్నా చేసి జగన్మోహన్ గారికి వ్యతిరేకంగా మహిళల చీపర్లతో పొరకలతో పుట్టించుకోకుండా నువ్వు పోతే నువ్వు మగవాడిగా నువ్వు నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తావు. రాజకీయ మహిళా సాధికారిత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎస్బీఐ కాలనీలో ఎన్నికల బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మోహన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లక్ష్మీపతి నాయుడు తన అనుచరులతో కలిసి మంత్రి గల్లా అరుణకుమారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళా సాధికారిత సాధ్యమవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా వెంకటరమణను ఆశీర్వదించి ఓట్లు వేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుండ్లూరు వెంకటరమణ, కిరణ్ రాయల్, లతారెడ్డి, సుబ్రహ్మయ్య, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చక్కగా చెప్పగలరు ఏమేమి పథకాలు తీసుకున్నారు, పెన్షన్లు అయితేనేమి, కార్డు అయితేనేమి, ప్రజెంట్ సంఘాలు అయితేనేమి, ఐకేపీ పథకాలు అయితేనేమి అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మక్కువతో చాలామంది లీడర్స్ కూడా కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. తప్పకుండా వెంకటరమణ అభ్యర్థిని తప్పకుండా గెలిపిస్తారని నాకు నమ్మకం. పొగ త్రాగడంతో మెదడుకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు భూపాల్ నాయుడు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ భూపాల్ నాయుడు మాట్లాడుతూ పొగాకు సంబంధమైన పదార్థాలను వాడడం వల్ల క్యాన్సర్, గుండెపోటు, నరాల బలహీనత వంటి జబ్బులు వస్తాయని తెలిపారు. దేశంలో ప్రతి ఏటా పొగాకు వాడకం ద్వారా 10 లక్షల మంది అనారోగ్యంతో మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా యువత పొగాకు అలవాటుకు బానిసలై ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. HIV, ఎయిడ్స్, మలేరియా, టీబీ జబ్బుల కంటే పొగాకు వాడకం ప్రమాదకరమన్నారు. యువత పొగాకు ఉత్పత్తులకు బానిస కాకుండా వైద్యులను సంప్రదించి తద్వారా ప్రమాదకరమైన జబ్బుల గురించి అవగాహన పొందాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలక ప్రతిపక్ష పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఆ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తిరుపతిలోని పెద్దకాపు వీధిలో భూమన కరుణాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాబలం ఉన్న నేత వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలతో అక్రమంగా అరెస్టు చేసి తమ పార్టీ కార్యకర్తలను జిల్లా జైళ్లలో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 స్థానాల ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, కాంగ్రెస్, టీడీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. దివంగత నేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ను బలపరిచి 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేస్తే సంక్షేమ పథకాలను కొనసాగించడమే కాకుండా సుపరిపాలన అందిస్తారని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, శంకర్రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సుమారు ₹1 కోటి విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతిలోని డిఎఫ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ గత 2 రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు నిఘా వేయడం జరిగిందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్క్వాడ్లను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో ఓ టాటా సుమోలో 24 దొంగలను, మరో టాటా సఫారీలో 24 దొంగలను వాహనాలతో పాటు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం మేరకు భూమిలో పాతిపెట్టిన 106 దొంగలను, ఐతేపల్లి చిత్తూరు రహదారిలోని ఓ కల్వర్టు కింద మరో 35 దొంగలను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 189 దొంగలు ఉన్నాయని, వీటి బరువు 5.3 టన్నులుగా పేర్కొన్నారు. మార్కెట్లో వీటి ధర సుమారు ₹1 కోటి ఉంటుందని అన్నారు. వేరు ఇన్సిడెంట్స్లో అంటే కొన్ని స్పెషల్ టీమ్స్ మధ్య కొంచెం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కనపడుతున్నాయి. టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఒక టాటా సుమో విత్ 24 లాక్స్, ఇంకొక టాటా సఫారీ దోర్నకమ్మాల దగ్గర టాటా సఫారీ ఒకటి 24 లాక్స్ జరగడం జరిగింది. అలాగే వేరే ముద్దాయిని పట్టుకొని వాడిని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదంతా సెర్చ్ చేస్తే ఒక 106 ముద్దులు అక్కడ దొరికాయి. అలాగే ఐతేపల్లి దాటిన తర్వాత టువర్డ్స్ చిత్తూరు ఒక కల్వర్టు కింద 35 పీసెస్ దొరికాయి. మొత్తం 189 రెడ్ షాండర్ లాక్స్ మనం
ఈ 2 డేస్లో రికవర్ చేశాము. 2 వెహికల్స్ సీజ్ చేశాము. వీటి వెయిట్ వచ్చేసి దాదాపు 5.3 టన్స్ వెయిట్. ప్రభుత్వ దాష్టీకానికి భర్తను పోగొట్టుకుని కొడుకు జైలు పాలై మగ దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డవారిని అవహేళన చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బోఫర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ప్రమేయం ఉందని ఆనాడు సిబిఐ తన విచారణలో పేర్కొంటే విచారణకు సహకరించాల్సిన వారు సహకరించకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చుకున్న ఘనత సోనియాకే దక్కిందని ఎద్దేవా చేశారు. 12 సంవత్సరాల పాటు దేశంలో పౌరసత్వం లేకుండా ఉన్న సోనియా వైఎస్ విజయమ్మను విమర్శించడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి 33 మంది ఎంపీలను కేంద్రానికి అందించిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు. రాజీవ్ హత్య తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా వైఎస్ విజయమ్మ పార్టీ పగ్గాలను చేపడితే ఎగతాళి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్, ప్రకాష్ పాల్గొన్నారు. సోనియా గాంధీ పాదయాత్ర చేసి తీసుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఎండనక వాననక ప్రజల మధ్యకి వెళ్ళి కష్టపడి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆయన రెక్కల కష్టం ఆ ప్రభుత్వము. ఆ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా సిగ్గు లేకోకుండా నడుపుతున్నారు? ప్రభుత్వం చేస్తున్న దాష్టీకానికి భర్తను కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతున్న నీచమైన రాజకీయ కుట్రలో భర్తను పోగొట్టుకొని కొడుకుని జైలు పాలు చేసుకొని మగదిక్కు లేకోకుండా ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని నమ్ముకొని రైతుల పక్షాన్ని నిలబడి రిజైన్ చేసినటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి కేవలం ఆమె ఇవాళ రోడ్లపైకి వచ్చి ప్రజల మధ్యకి రావడం జరిగింది. దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు మీరు. బలహీన వర్గాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకుడు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడం సంతోషదాయకమని ఆంధ్రప్రదేశ్ బీసీ విమెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం భాగ్యలక్ష్మి తెలిపారు. గురువారం తిరుపతి బైరాగపట్టణంలో బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్ను ఆంధ్రప్రదేశ్ బీసీ విమెన్స్ ఫెడరేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం తమ పూర్తి మద్దతును ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఎం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన జల్లి మధుసూదన్కు టికెట్టు కేటాయించడం సంతోషదాయకమన్నారు. బీసీలంతా సంయుక్తంగా పనిచేసి బీజేపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఉద్యమ నాయకుడిగా మధుసూదన్ బీసీల సమస్యల గురించి పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ నిర్మల, జి సుధాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అభ్యర్థిగా బీజేపీ బలహీన వర్గాలకు చెందిన మధుసూదన్ గారికి టికెట్ ఇవ్వడం పైన మా బీసీ మహిళా ఫెడరేషన్ తరఫున మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతూ గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రతి విషయంలో బీసీ సమస్యలపైన పోరాటంలో ముందుండి వాళ్ళు సంఘీభావం నిలుపుతున్నారు. కాబట్టి బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి అభ్యర్థి జల్లి మధుసూదన్ గారిని బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ గుర్తింపు లేకుండా అనధికారికంగా వృత్తిని వ్యాపారంగా సాగిస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైజింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేవీ రత్నం డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీ రత్నం మాట్లాడుతూ విద్యాలయాలకు నిలయమైన తిరుపతి నగరంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు వృత్తిని వ్యాపారంగా సాగిస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విద్యాశాఖ మంత్రి పార్థసారథికి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎఫ్ నాయకులు తేజ్ ప్రకాష్, శ్రీనివాసరెడ్డి, భారత్, గిరి, భరత్ కుమార్ పాల్గొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులని మోసగించి అడ్మిషన్లు చేసుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఆర్ఎస్ఎఫ్గా మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వ అనుమతి, గుర్తింపు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోన మీరు విద్యా సంస్థలని నడపడానికి వీల్లేదని చెప్పి విద్యాశాఖ అధికారులు స్పందించి వీటిపై చర్యలు తీసుకోని పక్షంలో ఆర్ఎస్ఎఫ్గా మేమే ప్రత్యక్షంగా దాడులకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు ఆదిమూలం, ఎంవీఎస్ మణి తదితరులు చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ కరుణాకర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2004లో చిరంజీవిని తిరుపతి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అయితే ఆయన తిరుపతికి చేసింది శూన్యమన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రమోషన్ పొందిన చిరంజీవి నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో జగన్ను అన్యాయంగా అరెస్టు చేయించిందని పేర్కొన్నారు. తిరుపతి ప్రజలు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పద్మావతమ్మ, వెంకటేష్, పెరుగుబాబు, అరుణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార దాహంతో, అధికార మదంతో మరి ఆయన కుమారుడిని ఈరోజు జైలు పాలు చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి కూడా అవకాశం లేకుండా ఆయన రాష్ట్రంలో కానీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డిపాజిట్లు కూడా రావనే ఒక భయంతో ఈరోజు హైకమాండ్ అయితేమి మరి యొక్క తెలుగుదేశం నాయకులైతే కుమ్మక్క అయిపోయి ఆయన్ని జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాగే కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం వెంకటరెడ్డి నగర్లో సీనియర్ నాయకులు ఎస్కే బాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ను ఆశీర్వదించి కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో ఎస్కే బాబు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు కుమ్మక్కై జగన్ను ఎన్నికల సమయంలో సిబిఐచే అరెస్టు చేయించారని ఆరోపించారు. జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్, అమర్నాథ్ రెడ్డి, కవిత, రాణెమ్మ, మున్రత్నం తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి, మహిళా తల్లులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాము. గతంలో ఒక తప్పు చేశాము. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నందుకే మనకు తిరుపతికి ఇన్ని సమస్యలు, నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనిని మీరందరూ కూడా గ్రహించారు. తప్పకుండా ఈసారి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 మంది మంత్రులు వారి పదవులకు నైతికంగా రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న ఐఏఎస్లు, రాష్ట్ర మంత్రుల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సిబిఐ అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. గతంలో బాల్ ఠాక్రేను అరెస్టు చేస్తే మహారాష్ట్ర అగ్నిగుండంగా మారుతుందన్నారు, కానీ అరెస్టు తర్వాత అలాంటిదేమీ జరగలేదన్నారు. మన రాష్ట్రంలోనూ జగన్ అరెస్టు కూడా అలాంటిదేనని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. యూపీఏ వైఖరిని నిరసిస్తూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు భారత బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తెలియజేశారని పేర్కొన్నారు. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించేంత వరకు పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు హర్నాథ్ రెడ్డి, రామనాయుడు, వెంకయ్య పాల్గొన్నారు. ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా ఇవాళ 33% పెట్రోల్, డీజిల్ పైన మన రాష్ట్రంలో పన్ను వేస్తూ ఉన్నారు. అందులో 3% మాత్రం తగ్గిస్తూ ఉంటారు. 3% తగ్గించడం వల్ల 1 లీటర్ పైన ₹1.50 కంటే ఎక్కువ తగ్గడానికి అవకాశం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది ఏమంటే, మీరు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చర్చించుకొని ఈ పెంచిన ధర పూర్తిగా తగ్గించేంత వరకు పన్నులు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే సంవత్సర కాలం క్రితము డిఏపీ ధర ₹460 ఉంటే దాన్ని ₹955 పెంచారు. ఇవాళ ఏవైతే ఎరువుల పైన ధరలు పెంచడానికి కొనుక్కున్నదో దాన్ని ప్రతిఘటించడానికి కూడా ఒక ప్రతిఘటనా కార్యక్రమాన్ని కూడా మేము రూపకల్పన చేయబోతా ఉన్నాం. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచిన వేణుగోపాల్ను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం తిరుపతి కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో వినోదోత్పన్న అధికారి కె వేణుగోపాల్ పదవి విరమణ సందర్భంగా సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి సర్కిల్ 1, 2 సిటీఓలు సుధాకర్ రావు, బాలగుర్రప్ప, డీసీటీఓ రాజేంద్రబాబు, చిత్తూరు సిటీఓ శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని కె వేణుగోపాల్ను ఘనంగా సన్మానించారు. 1987లో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో స్టెనోగా ఉద్యోగంలో చేరిన వేణుగోపాల్ 2012లో వినోదోత్పన్ను ఏసీటీఓగా పదోన్నతి పొంది విశిష్ట సేవలు అందించారన్నారు. పదవీ విరమణ సందర్భంగా వేణుగోపాల్కు తోటి ఏసీటీఓలు, డీసీటీఓలు, సిబ్బంది, సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలుపు కోసం మాజీ కౌన్సిలర్ మున్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించినట్లు కార్యకర్తలు ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక సంజయ్ గాంధీ కాలనీలో ముండామిరెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఉప ఎన్నికల్లో వెంకటరమణకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు గజ, వేలు, వర్ధారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగం పట్ల మొగ్గు చూపకపోవడం వల్లే గిరిజనులు అత్యధికంగా వెనుకబడుతున్నారని చెంచు లక్ష్మి యానాది కాలనీ మహిళా సంఘం కార్యదర్శి మొగరాల నిర్మల ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. చెంచు లక్ష్మి యానాది కాలనీ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 30 రోజుల ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు అంకమ్మ, నిర్వాహకులు గోపి, సుధారాణి, డాక్టర్ లక్ష్మి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో బంద్ పాక్షికం. యథావిధిగా కొనసాగిన బస్సు సర్వీసులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు. మౌన దీక్షను భగ్నం చేసిన పోలీసులు. స్టేషన్లో దీక్షను కొనసాగించిన విహెచ్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 మంత్రులు రాజీనామా చేయాలి. సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. మాజీ శాసనసభ్యులు రామకృష్ణ డిమాండ్. పుణ్యక్షేత్రంలో రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. విహెచ్ వైఖరిపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్. నగరంలో భారీ నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.